ఇవాల్టి కథ కలల అలలపై. రచించిన వారు భానుశ్రీ తిరుమల గారు. నేను అది ముందెప్పుడూ చూడని ప్రదేశంలా ఉంది. ఆ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. చుట్టూ ఆకాశం అంతుతున్నట్లుగా ఉన్న అశోక చెట్లు, ఇంకా ఎన్నో జాతుల చెట్లతో ఆ పరిసరాలన్నీ పచ్చదనం పరుచుకున్నట్లుంది. అంతా నిర్మానుష్యంగా ఉంది. కానీ అక్కడక్కడ నాకు పరిచయమే లేని మొహాలేవో చిరునవ్వుతో పలకరిస్తున్నట్లు నా పక్క నుంచి పోతున్నాయి. అది ఉదయమా మధ్యాహ్నమా అనేది నేను తేల్చుకోలేక తికమక పడుతూ ముందుకు నడుస్తున్నాను. కొంచెం దూరంలో ఓ గుడి ప్రవేశ ద్వారం ఎత్తుగా కనిపిస్తుంది. ఇదేదో గుడిలా ఉందే అనుకుంటూ లోపలికి వెళ్ళాను. దూరం తరుగుతున్నట్లు లేదు. కొంచెం దూరంలో ఆకాశంలోకి దూసుకుపోతున్నట్లు ఉన్న శిఖరం అమ్మవారి గుడిలా అనిపించింది. నేను అమ్మ చేయి పట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాను. గుడి దూరంగా వెనక్కిపోతున్నట్లు అనిపిస్తుంది. అయ్యో, ఎలా ఇప్పుడు? నేను అక్కడికి చేరేలోపు గుడి మూసేస్తారేమో. నాలో నేను మదన పడుతున్నాను. వేగంగా పదమ్మా, గుడి మూసేస్తారు అని అమ్మ అదిలింపు. ఇంకొంచెం వేగంగా నడిచి చివరకు గుడి చేరుకున్నాము. ఎంత వేగంగా అక్కడికి చేరినా బాగా ఆలస్యమైనట్లుంది. మధ్యాహ్నం అయినట్టు అనిపిస్తుంది. అయ్యో, అప్పుడే గుడి మూసేసినట్లున్నారు. నేను అమ్మ చాలా నిరుత్సాహపడిపోయాము. చివరి ప్రయత్నంగా ఆ గుడి పూజారిని దగ్గరికి వెళ్ళి చాలా బ్రతిమలాడాము. చాలా దూరం నుంచి వచ్చామని, ఒక్కసారి అమ్మవారి దర్శనం ఇప్పించమని. కానీ పూజారి గారు గుడి ఇక సాయంకాలం వరకు తెరవకూడదని చెప్పి ఏదో పని ఉన్నట్లు బయటికి విసురుగా వెళ్ళిపోయాడు. ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చాడో నా వయసున్న ఒక చిన్న అబ్బాయి మమ్మల్ని చూసి పలకరింపుగా ఓ చిరునవ్వు నవ్వి రండిటు అన్నట్లుగా సైగ చేస్తున్నట్లుగా అనిపించి ఆ అబ్బాయిని అనుసరిస్తూ వెళ్ళాము. ఆ అబ్బాయి గుట్టు చప్పుడు కాకుండా గుడి తలుపులు తెరిచి మాకు అమ్మవారి దర్శనం చేయించాడు. తీర్థప్రసాదాలు ఇచ్చాడు. ఈలోగా బయటకు వెళ్ళిన పూజారి గారు తిరిగి వస్తున్నారు. నా గుండెల్లో రాయి పడింది. పాపం ఆ అబ్బాయికి నా వలన చివాట్లు పడతాయేమో, ఇప్పుడెలా అని వాపోతూ ఉండగా పూజారిని వెనక నుండి ఎవరో పిలిచారు. మళ్ళీ ఆయన వెనక్కు వెళ్ళినా ఆ సమయంలో నేను ఆ అబ్బాయికి తాళం వేసే అన్నట్లు సైగ చేశాను. అదే అదునుగా ఆ అబ్బాయి గర్భగుడి తలుపును మూసి తాళం వేసేసి తాళాలు ఉంచాల్సిన చోటులోనే ఉంచి బుద్ధిగా పోయి ఓ స్తంభం దగ్గర కూర్చున్నాడు. పూజారి గారు తిరిగి వచ్చి మమ్మల్ని చూసి, ఇంకా మీరు వెళ్ళలేదా? సరే, ఇక్కడే ఉండండి, సాయంత్రం దర్శనం చేసుకుందురు అని చెప్పి మరికొంత ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ చిన్నబ్బాయి పూజారి గారి మనవడనుకుంటాను. ఒరే రారా, ఇంటికి పోదాం అనే ఆయన పిలుపుతో మా వైపు చూసి వీడికోలుగా చెయ్యూపుతూ బుద్ధిగా పూజారి గారిని అనుసరించారు. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉందామమ్మా, అమ్మని నేను అడుగుతున్నానిలా. అప్పుడే పాపా లేచావా లేదా, కాలేజీకి టైం అవుతుంది అన్న అమ్మ కేకతో నాకు మెలకువ వచ్చింది. అయ్యో, ఇదంతా కళ. అబ్బా, ఎంత మంచి కలో కదా అనుకొని ఆ కళను మర్చిపోతానేమో అని నోటు పుస్తకంలో రాసి పెట్టుకున్నాను. ఆ నోట్ పుస్తకము ఇప్పటికీ నా దగ్గరుంది. అమలు, తొందరగా రెడీ అవ్వు, పెళ్లి చూపులకు వస్తున్న వాళ్ళు ఇంకో గంటలో ఇక్కడ ఉంటారట అన్న అమ్మ పిలుపుతో నేను స్నానాల గది వైపు నడిచాను. నా పేరు చెప్పలేదు కదూ. నా పేరు సుజాత, ముద్దు పేరు అమలు. అమ్మ సుమిత్ర, నాన్న పేరు రాఘవ. వారికి నేనొక్కదాన్నే కూతుర్ని. 25 ఏళ్ల క్రితం పుట్టాను. నాన్న గుంటూరులో ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా గత 30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. అమ్మ హోమ్ మేకర్, కర్త క్రియ కూడా. నేను BA చేసి స్థానిక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నాకని కొన్ని పెళ్లి సంబంధాలు చూశారు. కానీ రకరకాల కారణాల వల్ల అవి కార్యరూపం దాల్చలేదు. ఎక్కడ రాసి పెట్టుందో. అయినా ఇప్పటికే పుట్టుంటాడుగా, చూద్దాం అనుకొని సరిపెట్టుకునేదాన్ని. అయితే ఈసారి చూడటానికి వస్తామన్నవారు నాన్నకి దూరబంధువులట. ఆదివారం రానే వచ్చింది. వాళ్ళు వచ్చారు. పెళ్ళికొడుకు అందంగా బుద్ధిమంతుడిలా కనిపించాడు. పేరు భువన్ అట. అయితే ఈసారి తంతు ఇరువైపులా పెద్దవారు ముందుగా మాట్లాడి ఓ ఒప్పందం కుదిరిన తర్వాతే జరుగుతుంది. పెళ్ళికొడుకు భువన్ నాతో ఓసారి మాట్లాడటానికి పెద్దలకు అనుమతి అడిగాడు. మా పెద్దలు కూడా అనుమతిచ్చారు. మేమిద్దరం
అందరికీ కొంచెం దూరంగా పెరట్లోకి వెళ్ళి కూర్చున్నాము. భువన్ అక్కడ గోడకి వేలాడుతున్న ఓ ఫోటోని తదేకంగా చూస్తున్నాడు. అది మా ఫ్యామిలీ ఫోటో. ఏమిటి ఆ ఫోటో వైపు అంతా తదేకంగా చూస్తున్నారు అన్న నా మాటకు ఈ లోకంలోకి వచ్చాడు భువన్. ఏం లేదండి, అయినా మీ ఊళ్ళో ఫోటోలు చూడటం కూడా తప్పేనా ఏంటి కొంటెగా అడిగాడు భువన్. హహా, అది కాదు, మిమ్మల్ని అంతగా కట్టిపడేసిన అంశం ఆ ఫోటోలో ఏమిటా అని నవ్వుతూ అడిగాను నేను. ఓ అదా, ఆ కింద కూర్చున్న 2 చెట్ల అమ్మాయిని నేనెక్కడో చూసినట్లుంటేను అన్నాడు భువన్. తనని మీరు ఇంతకుముందు ఎక్కడా చూసే అవకాశమే లేదని నేను రాసివ్వగలను, ఎందుకంటే తాను ఇప్పుడు ఈరోజే మీకు కనిపించింది అన్నాను. ఓ అది మీరేనా? ఎక్కడ చూశానో ఇప్పుడు గుర్తు వచ్చిందిలేండి, సమయం వచ్చినప్పుడు చెప్తాను. అయితే భువన్ ముఖం మీద ఓ కొత్త అందమేదో మెరిసినట్లు అనిపించింది నాకు. ఇక వెళ్దామా అన్నట్లు లేచి నిల్చున్నాడు భువన్. నేను భువన్ని ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఇతను నాతో ఏం మాట్లాడదామని వచ్చాడు, ఓ పాత ఫోటో గురించి వివరాలు అడిగి పోతున్నాడు అనుకుంటూ అతని అడుగులో అడుగేసుకుంటూ అనుసరించాను. మా పెళ్లి చూపుల సినిమా మధ్యలో రకరకాల కారణాల వల్ల కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత ఊపందుకొని అద్భుతమైన సన్నివేశాలతో సాగి పెళ్ళి అనే పతాక సన్నివేశంతో సుఖాంతమైంది. కొత్త పెళ్లి కూతురుగా నేను అత్తవారింట్లో అడుగుపెట్టిన తొలినాడే నాకు చిత్రంగా ఓ పాత ఫోటో ఆశ్చర్యానికి గురిచేసి ఆకట్టుకుంది. అప్పుడే ఆ ఫోటో గురించి అడిగితే బాగుండదని సైలెంట్గా ఉండిపోయాను. మా అత్తగారి ఊరి ఆచారం ప్రకారం కొత్త జంటలు ఎవరైనా సరే ఊరి అమ్మవారిని మొదట దర్శించుకొని పూజలు చేసుకోవాలి. ఆ రోజు సాయంకాలం మేమిద్దరం గుడికి బయలుదేరాము. నేను గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే ఆ పరిసరాలు, గుడి బాగా తెలిసినట్లుగా అనిపించాయి. నేను బుద్ధెరిగినప్పటి నుంచి ఎప్పుడు ఆ ఊరికి కానీ గుడికి కానీ వచ్చినట్లు గుర్తులేదు. అమ్మవారి దర్శనం, పూజ అయ్యింది. ఇద్దరము ఏకాంతంగా దూరంగా ఉన్న మండపంలోకి వెళ్ళి కూర్చున్నాము. దేశతిమ్మరి సూర్యునికి ఇంకా తనివి తీరినట్లు లేదు. అస్తమించాలా వద్దా అన్నట్లు మబ్బుల మధ్య వెలిగి నలుగుతున్నాడు. బంగారు రంగు వెలుగు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు మాపై తారాడుతుంది. చల్లని గాలి ఆహ్లాదకరంగా వీస్తుంది. కొండపైన వెంకటేశ్వర స్వామి గుడి నుండి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి అన్న అన్నమయ్య కీర్తన మంద్రంగా వినిపిస్తుంది. అన్నీ కలగలిపి ఆ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. మా ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది. ఈ మౌనాన్ని భంగపరుస్తూ నేను భువన్తో, భువన్ మీరు ఆట పట్టించినంటే ఓ మాట చెబుతాను అన్నాను. ఏమిటో ఆ మాట, సెలవియ్యండి. ఆట పట్టించాలో లేదో అప్పుడు చెప్తాను చమత్కరించాడు భువన్. నేను ఈ గుడిని మిమ్మల్ని చాలా ఏళ్ల క్రితం కలలో చూశాను అన్నాను. అవునా? నన్ను గుడిని కలలోనా? ఇంట్రెస్టింగ్. ఇంకా ఆత్రంగా అడిగాడు భువన్. ఓపికగా వినాలి సుమా, ఓ అందమైన కథ లాంటి సుదీర్ఘమైన కల, మరి చెప్పమంటారా ఊరిస్తున్నట్లు అడిగాను నేను. అవునా? ఇంకెందుకు ఆలస్యం, చెప్పేయండి ప్లీజ్. భువన్ అర్థిస్తున్నట్లుగా అభ్యర్థిస్తున్నట్లు మొహం పెట్టాడు. అప్పుడు నాకు కాలేజీ రోజుల్లో వచ్చిన సుదీర్ఘమైన ఆ కళను వివరించాను. నోట్బుక్లో రాసుకున్న విషయం కూడా చెప్పి ఇంటికి వెళ్ళిన వెంటనే చూపిస్తానని మాటిచ్చాను. ఇద్దరం ఇంటికి చేరుకున్నాము. మా అత్తయ్య వాళ్ళు వంట పనుల్లో బిజీగా ఉన్నారు. ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుతూ ఇద్దరం కూర్చున్నాము. ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి ఓ పాత నోట్బుక్ను తెచ్చాడు. ఓ పేజీ తెరిచి నా ముందు చదవమని ఉంచాడు. ఏమిటండి ఇది? ఆశ్చర్యంగా అడిగాను. నువ్వు ఒకసారి చదువు, నీకు అర్థం కాకపోతే చెబుతాను అని చెప్పి పక్కనే కూర్చున్నాడు భువన్. నేను చదవటం మొదలుపెట్టాను. ఆ రోజు ఉదయం నేను తాతయ్యతో కలిసి గుడికి వెళ్ళాను. మధ్యాహ్నం అవుతూ ఉండటం వల్ల తాతయ్య గుడి తలుపులు మూసేశారు. అప్పుడే నా వయసున్న ఒక అమ్మాయి, వాళ్ళమ్మతో అనుకుంటాను, ఆమె చెయ్యి పట్టుకొని తొందరగా గుడి లోపలికి వస్తుంది. 2 జడలతో పట్టు పరికిణిలో చూడముచ్చటగా చారడేసి కళ్ళతో మంచి కలగా ముద్దుగా ఉంది. తాతయ్య గుడి తలుపులు మూసేయటం వలన వాళ్ళొచ్చి తాతయ్యను అడుగుతున్నారు. ఓసారి గుడి తలుపులు తెరిస్తే దర్శనం చేసుకుంటామని.
తాతయ్య కుదరదు అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. నాకు పాపం అనిపించి తాతయ్య అటు వెళ్ళగానే అక్కడే ఉన్న తాళాలు తీసి గర్భగుడి తలుపులు తీసి వాళ్ళను దర్శనం చేయించి ప్రసాదం కూడా ఇచ్చాను. ఈలోపు తాతయ్య వస్తున్న అలికిడికి ఆ అమ్మాయి కంగారు పడటం చూశాను. బహుశా నన్ను తాతయ్య తిడతారేమో అని ఇటుగా వస్తున్న తాతయ్యను వెనక నుండి ఎవరో పిలవటంతో తాతయ్య మళ్ళీ వెనక్కి వెళ్ళారు. అప్పుడు ఆ అమ్మాయి తాళం వేసేయి అన్నట్లు ఆతృతతో నాకు సైగ చేసింది. నేను తాళం వేసేసి ఆ తాళాలను యథాస్థానంలో ఉంచాను. అక్కడికి వచ్చిన తాతయ్య వాళ్ళతో ఏదో మాట్లాడి నన్ను తన వెంట తీసుకుపోయారు. నేను వాళ్ళకి వీడ్కోలు చెబుతూ బయటికి నడుస్తున్నాను. ఇంతలో బారెడు పొద్దెక్కింది. ఏమిట్రా మొద్దు నిద్ర, కాలేజీకి వెళ్ళవా, లేగు అన్న అమ్మ అరుపుతో ఈ లోకానికి వచ్చాను. భువన్. కథలాంటి ఆ కళ చదివిన తరువాత నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. ఇద్దరికీ ఒకేలాంటి కళ ఎలా సాధ్యం అనుకుంటున్న నన్ను భువన్ తట్టి, ఆ రోజు మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీ ఫోటోని నేను తదేకంగా చూస్తుంటే అడిగావు కదా ఏం చూస్తున్నారు అని. ఆ ఫోటోలో ఉన్న 2 జెళ్ళ అమ్మాయినే, అంటే నిన్నే ఆ రోజు కలలో చూశాను. అప్పుడే చెబితే థ్రిల్ మిస్ అవుతానని పెళ్లి తర్వాత చెప్దామని ఊరుకున్నాను. తబ్బిబ్బ అవుతున్నట్లుగా చెప్తున్నాడు భువన్. ఆనందంతో నేను భువన్ని ఆరాధనపూర్వకంగా చూస్తూ చిరునవ్వుతో, అంటే ఇంకా నా నోట్బుక్ మీకు చూపించాల్సిన అవసరమే లేదనుకుంటాను అని అన్నాను. అదెలా కుదురుతుంది? నేనంటే ఏదో సింపుల్గా నా కళని రాసుకున్నాను, కానీ కవయిత్రివైన నువ్వు కన్న కళ తప్పక నా కళ కన్నా అందంగా విపులంగా ఉండి ఉంటుంది, తప్పక చదవాల్సిందే అని వెంటనే నా లగేజీలోని ఆ నోట్బుక్ని తీసి ప్రేమ కథ లాంటి కళను చదివాడు భువన్. చెప్పానా నీ కళ నా కళ కన్నా అందంగా ఉంటుందని కితాబిచ్చాడు భువన్. అది సరే, నన్ను కల్లో చూశానన్నావు, ఎలా ఇప్పటిలానే అప్పుడు ఉన్నానా అమాయకంగా అడిగాడు భువన్. లేదు మహాశయ్య, మీరు మా ఇంట్లోని ఫోటో నుండి నన్ను కనుక్కున్నట్లే నేను మీ ఇంట్లో ఉన్న పాత ఫోటో బట్టే మిమ్మల్ని కనిపెట్టాను, నేను చిలిపిగా బదులిచ్చాను. అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్న భువన్ నేను తేరుకునేలోపు ముచ్చటగా నా నుడిటిపైన ముద్దు పెట్టేశాడు. నేను రెండింతలుగా బదులు తీర్చుకుందామని అనుకుంటూ ఉండగా అటుగా ఎవరో వస్తున్న అలికిడిగాయి ఏమీ జరగలేదన్నట్లు భువన్కి దూరంగా వెళ్ళి నుంచున్నాను. ఏం చేస్తాం, నా ముద్దు మురిపాలను భువన్కి కానుకగా ఇవ్వటానికి సూర్యుడు నిద్రపోయిన కొన్ని గంటలకు కానీ కుదరలేదు. కథలాంటి మా కలలు సాకారమైనందుకు మేము ఆనందపడని క్షణాలు లేవు. ఆ కలల అలలపై మా జీవన నావ పయనిస్తూ చాలా దూరాన్ని సునాయాసంగా దాటింది. మాకిప్పుడు 2 పిల్లలు. ఇప్పటికీ ఆ నోట్బుక్లను కలలను భద్రంగా దాచిపెట్టుకున్నాము, అల్మారాలోనూ గుండె గదుల్లోనూ. ఇదండి వాళ్ళ మన కథ. ఒకే కళ ఇద్దరికీ రావటం చాలా చిత్రంగా ఉంది కదా. దట్టు వాళ్ళిద్దరికీ పెళ్ళవటము చాలా బాగుంది. కథలో అయితే బాగుంది, నిజ జీవితంలో ఇలా జరుగుతాయో లేదో తెలియదు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎవరికైనా ఉన్నాయా? కళల్లో జరిగినవి నిజంగా ఎదురవటం ఒక్క పెళ్లి విషయంలోనే కాదు, ఏదైనా విషయంలో అలాగా కళ వచ్చి ఆ కళ నిజంగా జరిగినట్లు అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. అండ్ మిగతా కథలన్నీ కూడా వినేయండి ఒకసారి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. స్టే ట్యూన్. బై. థ్యాంక్ యూ.